నేలకు దిగొచ్చనంట కోటి తారల ఆకాశమంతా, నేలకు దిగొచ్చనంట కోటి తారల ఆకాశమంతా. అందాల దేవతలెందరో ఇలా దేవరాగం పాడే, అందాల దేవతలెందరో ఇలా దేవరాగం పాడే. దూరం నుండి దూర తీరం నుండి నడి ఎడారి మజిలీలోన సుడిగుండాలు నువ్వు రెహానాకి ఇంకా మెసేజ్ చేస్తున్నావు కదా? నేను ఓన్లీ రిప్లై ఇస్తున్నాను అంతే. ఏం లేదబ్బా, నువ్వెలా ఉన్నావు. హ్యాపీ క్రిస్మస్. ఇంకా గుడ్ మార్నింగ్. తనతో రిలేషన్ కట్ అయినా చాట్ ఎందుకు క్లియర్ చేయలేదు? ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే అయినా ఇప్పుడు ఒంటరి కాదు కదా నువ్వు. సో క్లియర్. పాతు భార్గవ్. ఏరా ఈ భాను ఎవరు? దొరికిపోయా. అమ్మాయే కదా. మొహం పగిలిపోద్ది అన్నింట్లో దూరం ఉంటే. తీసుకో. థ్యాంక్స్. ఏంట్రా సంగతి? నీకు ఇన్ని కిస్సింగ్ స్మైలీస్ నేను కూడా ఎప్పుడు పంపించలేదు కదరా. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే అన్ని విషయాలు షేర్ చేసుకోకూడదు. అంటే ఎప్పుడు ప్రేమలో పడిపోతాం తెలియదు కదా. ఏంటి చెక్ చేస్తావా? అమ్మా అవునా? ఎప్పుడు? డిన్నర్కి చికెన్ కర్రీ ఉండు. నువ్వులు 1 kg. నాకు ఈరోజు సాంగ్ ప్రాక్టీస్ ఉంది. సరే, అది అయ్యాక గిరీష్ని కలిసి వస్తా. లేట్ అయ్యేలా ఉంటే ముందే చెప్పు. బాయ్. 140. వదిన రేపు ఫంక్షన్కి వస్తున్నావుగా? నాకు రేపు గుళ్ళో పూజ ఉంది, కుదరదు లేరమ్మా. ఓ నిన్నే చెప్పావు కదా, నేను మర్చిపోయాను అది. నువ్వు ఇంకేమైనా కొనుక్కోవాలా? మా అమ్మకి మెడిసిన్స్ తీసుకోవాలి, అక్కడ తీసుకుని వెళ్ళిపోదాం. 100 రూపాయలు. 100 అంటే చాలా ఎక్కువ. సతీష్ మళ్ళీ నాన్ వెజ్ మొదలు పెట్టినట్టున్నాడే. వారం కూడా అవ్వలేదు కదా మానేసి. ఏ చేప కావాలో మీరే తీసుకోండి. నేనే సెలెక్ట్ చేసుకోవాలా? నైస్. ఇది ఎన్నంత ఈజీ అనుకుంటున్నావా సెలెక్ట్ చేయడం? వదినా రమ్మా, ఇచ్చి పట్టుకో. పాత స్టాక్ తీసుకోవడానికి ఇది విస్కీ కాదు. ఇది ఇవ్వండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు? గజ్జల్లో సెగ్గడ్డ ఒకటి లేచి ఇబ్బంది పెడుతుంది, లీవ్ తీసుకున్నా. అన్నయ్యకి నన్ను ఇక్కడ చూశానని పొరపాటును కూడా చెప్పొద్దు. నేను కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనని చెప్పాను. ఆలోచిద్దాం. చెప్పొద్దు. ప్లీజ్ చెప్పొద్దు. ఏంటి అమౌంట్ ఎంతో చెప్పా? 250. వావ్ సూపర్. నాట్ సార్. ఈ రాజీవ్ దగ్గర ఉన్నంత వెరైటీ ఆల్కహాల్ కలెక్షన్ నా కాలేజ్ లైఫ్ మొత్తంలో ఇంకెవరి దగ్గర కాలేజ్ లైఫా? నువ్వే కదా అప్పట్లో మా కాలేజ్ వెనకాల టీచర్లు రన్ చేసింది. రే ఎప్పుడైనా క్లాస్ రూమ్ లో ఉన్నావురా నువ్వు? ఎప్పుడు చూసినా అదే టీ స్టాల్లో కూర్చున్నాడు కదా. అది కరెక్టే. అదే కదా వీడి కాలేజ్ లైఫ్. కరెక్టే, ఆ రోజులో వేరు. మావా నీళ్ళెవరు ఓకే కదా? చేర్స్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఏడెవడో మనలాంటోడేరా. రే వనజా డైవర్స్ అంట. అయితే నీ లైన్ క్లియర్ అయినట్టేగా. ఎక్కడైందిరా? నేను మావిడ కూడా ఇవ్వలేదు. రే ఏంట్రా? మీరా వస్తుంది, నీకేం ప్రాబ్లం లేదు. రే రారా. ఏంట్రా? రే నువ్వేంట్రా ఇక్కడ? అదే అంకుల్, పార్ట్ టైం ఫోటోగ్రఫీ చేస్తున్నాను. సూపర్. వస్తున్నాను రా. పోయింది. ఎక్కడున్నావు? వస్తున్నావు లేదా? ఏయ్ ఈరోజు అయితేనే కన్వీనియంట్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? నాట్ ఫెయిర్. మీరా రావట్లేదా? రాజీవ్ పాడతాడు, పిలు. ఏంటి రాజీవ్, నీ ఫేవరెట్ సాంగ్ మనసు పలికే మౌనరాగం పాడొచ్చుగా నువ్వు. అర్థమైందిలే. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఐ విల్ సింగ్ ద సాంగ్. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఏంట్రా గోలా? ఏది? ఓ అదా, అది అంకుల్స్ రీయూనియన్. ఓ నెక్స్ట్ వీక్ మన కాలేజీలో కూడా ఉంది రీయూనియన్. ఈ రీయూనియన్స్ మంచి ఎగ్జైటింగ్ ఉంటాయి అనుకున్నా. పక్కేం కాదు. ఫీలింగ్ లేదా ఒకటి మళ్ళీ.
అదంత ఈజీగా తేలేదు కాదక్క. అబ్బా కొడుకులు ఇద్దరు తగ్గట్లా. సూరజ్కేమో ఏఆర్ రెహమాన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుంది, కానీ వాళ్ళ నాన్న ఎంసీఏలో జాయిన్ చేశాడు. టోన్ ఇంకా హార్ష్గానే ఉంది. సూరజ్ దానికి ఏదో పేరుందన్నాడు. ఏం పేరబ్బా? టాక్సిక్ పేరెంటింగ్. వదినా వదినా, ఇది కొంచెం మీ ఫ్రిడ్జ్లో పెట్టవా? మా ఫ్రిడ్జ్లో నుండి పొగలొస్తున్నాయి. ఓ ఏంటి, ఇంకా మీ ఆయనకి ఫోన్ చేయలేదా? చేస్తా, టైం ఉంది. రామా, ఆహా, గెట్ టుగెదర్ బాగా జరిగిందా? అంతా ఓకేనా? ఏముంటుంది, 2 పెగ్గులేసాను అంతే. నీ కొడుకుది లుంగీలు ఇంకా ఆరలేదు. ముందే చూసుకోవాలని తెలీదా? ఈ సీరియల్ స్విచ్లో కూడా ఒక్క పని సక్రమంగా చేయట్లేదు. ఛానల్ మార్చొద్దు. ఆయన మీ టీవీ ఏమైంది? వెళ్ళి మీ ఇంట్లో చూడొచ్చుగా. అక్కడ అమ్మ కూరగాయలు కోస్తూ టీవీ చూస్తుంది. అటు పెట్టుకోదునా. ఛానల్ మార్చాను అనుకో, కూరగాయలు నేనే కోయాలి. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కదా? సూరజ్, ఆ గ్లాస్ పగిలిందనుకో నా విశ్వరూపం చూస్తావు. ఆ వినోద్ గడ బ్యాచ్ ఉంది రాజన్న సరే, ఏవో కొన్ని టిప్స్ ఇచ్చాను అంతే, అందుకే లేట్ అయింది. టిప్స్ ఇచ్చావు. కొంచెం చేపలు ఎప్పుడు తెస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోద్ది కదా, ఒక్క నిమిషంలో తెస్తా. రే పోయిరా. రే నాకు 30 ml పోయిరా. నాకు పోయిరా. ఇప్పుడు ఇంక స్టార్ట్. నా హృదయంలో వెన్నెల వర్షం కురిసేనంట నీ వల్లే. మనోడు సంగీతాన్ని ఇష్టపడే ఒక అందమైన అమ్మాయి స్వరాల ద్వారం దాటి రాగాల తోటకి చేరుకుంటే సూరజ్ గారు లేకుండా ఈ ప్రపంచాన్ని క్షణం కూడా ఊహించలేదు. ఓ విస్కీ అయినా రమ్ము కూడా ఉందా? మధురం విస్కీ అన్నది కొంచెం కొంచెం పోసుకో. మధురం 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 మంచిని తాగినట్టు గుడుగుడు తాగిస్తున్నాడు చూడు. గలగల గాజుల సవ్వడిలో వెండి వెలుగుల చంద్రుడిలో వెండి వెలుగుల చంద్రుడిలో మిగిలిన పడ తర్వాత పాడిన మంద కొడుతున్నారు. నైట్ మందు కొట్టేటప్పుడు నీ ఫ్యాన్ గర్ల్స్ కి పాడి వినిపించడం నీకు అలవాటు కదా, దాన్ని నేను బ్రేక్ చేయను. అయ్యా, నువ్వు ఐ లవ్ యు చెప్పినప్పటి నుంచి అవన్నీ మానేసా. ఆహా, నిజంగా? నిజం. సరే సరే, గుడ్ నైట్, బాయ్. సూరజ్ గడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా? తనకేరా. ఓహో, వాళ్ళ ఆయన గల్ఫ్కి వెళ్ళిపోయిన రోజు రాత్రి నేనే వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేశా. వెంటనే నన్ను బ్లాక్ చేసి నాకు కూడా పోయిండ్రా. నేనేమైనా అలెక్సా అనుకుంటుందా? ప్లీజ్ సింగే సాంగ్ అనడానికి పాడడానికి. కరెక్టే. ఏంటి రైట్ తాగిదిగా. తాగరా, విల్ ఫీల్ బెటర్.